విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైసీపీ మండల నాయకులు ఇప్పిలి అనంతం వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ హాజరయ్యారు. ముందుగా మండల కార్యాలయం ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మేసాల వరహాల నాయుడు, బెల్లన వంశీకృష్ణ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ పథకాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో తెచ్చిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ రోజు ఈ సభకి ఇచ్చేయడం జరిగింది. మనసులో కూడా చిరస్మరణీయంగాను ఆయన ఉండే పరిస్థితి ఆ రోజు చేసిన కార్యక్రమాలు. ఇవాళ ఇప్పుడే ఒక పేషెంట్ చూసుకొని వస్తే ఆ పేషెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా నాకు వైద్యం జరిగింది, మళ్ళీ ఇవాళ 3వ దఫా కిమ్యోకి వెళ్తే మళ్ళీ ఆరోగ్యశ్రీ చేయట్లేదని చెప్పే పరిస్థితి. ఆ వేళ పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ లేదు, ఆ రోజు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ లేదు, ఆ వేళ రైతుల కోసం అని చెప్పి ఆ వేళ జలయజ్ఞం ద్వారా కూడా రైతులకి సాగునీరు అందించే కార్యక్రమం కానీ తాగునీరు అందించే కార్యక్రమం కానీ అమలు 108, 104 ఇవన్నీ కూడా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ 5 సంవత్సరాల పరిపాలనలో కూడా మనందరికీ కూడా ఇవాళకి కూడా మర్చిపోయిన విధంగా ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ప్రతి పేదవాడి మనుషుల్లో కూడా వాళ్ళు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవాళకి నిల్చున్నాయని చెప్పి సజీవంగా ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. పరిపాలన నిన్నటి రోజు చూసా ఉంటారు. ఇవాళ మాజీ మంత్రుల మీద దాడులు తెగబడే పరిస్థితి, ఇవాళ పోలీస్ వ్యవస్థ నిర్వహింపే పరిస్థితి ఎక్కడ చూసినా నిన్నటి రోజును చూస్తూ ఉంటాయి. గత వారం రోజుల కాలంగా కేంద్ర ప్రభుత్వం వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వరదలు వస్తున్నాయి, అత్యధికమైన వర్షపాతం పడుతుంది, అప్రమత్తం చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చి వ్యవస్థలు పక్కన పెట్టి ఇవాళ సుమారుగా 5 లక్షల మంది ప్రజలు ఇవాళ నిరాశలయ్యే విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇవాళ అంతా కూడా చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఎక్కడా లేదు, వ్యవస్థ లేదు. ప్రజలు గత 3 రోజులకు ఆహాకారాలు, 3 రోజులుగా తిండి నిద్ర లేక ఇవాళ ప్రాణాలు కోల్పోతున్నా, కొట్టుకుపోతున్నా ఇవాళ ఎవరు కూడా ఎక్కడ కూడా వ్యవస్థలు పనిచేయలేని పరిస్థితి ఇవాళ ఏర్పడింది. మనం ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం అంటే వారి ఆశయాల కోసం పనిచేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉంది. ఖచ్చితంగా మనందరం కూడా వారి ఆశయ సాధన కోసం, ఏదైతే పేదవాడి హక్కుల కోసం పేదవాడికి ప్రభుత్వం ఏదైతే దూరం చేస్తుందో ఆ దూరాన్ని మనం ఖచ్చితంగా పేదల పక్షాన పోరాడి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటాం, పేదలకు సంబంధించిన వారి హక్కుల కోసం పోరాడతామని చెప్పి ఎప్పుడే వారికి ఘనమైన నివాళులని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులకు పిలిపిస్తున్నారు. ఖచ్చితంగా మనందరం కూడా రాబోయే కాలంలో 5 సంవత్సరాల కాలం పేదల పక్షాన్ని నిలబడి ఇవాళ పేదల పక్షాన్ని పోరాడదామని చెప్పి అదే ఘనమైన నివాళులు వారికి అర్పించడం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ